ఈ మధ్యన కొన్ని కొత్త వెబ్‌సైట్స్ పుట్టుకొస్తున్నాయి. ఈ వెబ్‌సైట్స్ స్టైల్ ఏంటయ్యా అంటే ఆహ్, మనకి స్మృతి ఇదే ఆవిడ పేరేంటి 'నిర్మలా సీతారామన్' లేకపోతే గనక 'జయశంకర్' ఇట్లాంటి వాళ్ళ పేరుతో వాళ్ళే మాట్లాడుతున్నట్టు ఉంటది. వాళ్ళేదో ఆర్థిక శాఖ సమీక్షలోనో, లేకపోతే టీవీ ఇంటర్వ్యూలోనో, లేకపోతే గనక ప్రత్యేకించి మాట్లాడినట్టు ఉంటది. ఒరిజినల్‌గా 'నిర్మలా సీతారామన్' లాగానే కనపడుద్ది. ఒరిజినల్‌గా 'జయశంకర్' లాగానే కనపడతారు. ఒరిజినల్‌గా 'రాజ్‌నాథ్ సింగ్' లాగానే కనపడతారు. ఒరిజినల్‌గా హోంమంత్రి లాగానే కనపడతారు. దాంట్లో ఏంటి మేము అతి పెద్దదైనటువంటి అద్భుతమైన పథకం మోడీ చెప్తే చేసాం. ఒక 25,000 మీరు గనక ఇవాళ ఈ వెబ్‌సైట్‌లో లింక్ చేస్తున్నాం. క్లిక్ చేస్తే మీరు 21,000 ఎసారంటే గనక మీకు నెల 5,000 వస్తది. నెల 3,000 వస్తది. నెల 2,000 వస్తది. ఆ తర్వాత 5 ఏళ్ల తర్వాత లంసమ్‌గా ఒక ₹1,00,000 వస్తాయి. ఇట్లాంటియి వాళ్ళు చెప్పినట్టుగా ప్రొజెక్ట్ చేస్తూ ఆ లింక్ అన్నీ ఇవ్వమని చెప్పామని చెప్పి అందులో ఈ లింక్‌ని చూపెడతారనమాట. లింక్ క్లిక్ చేస్తే డబ్బులు ఆటోమేటిక్‌గా వెళ్ళిపోతాయి. ఆ తర్వాత మన దాంట్లో ఉన్న డబ్బులు మొత్తం పోయినా ఆశ్చర్యపోనక్కర్లేదు. ఇట్లాంటి వెబ్‌సైట్‌లు బోలెడు కనబడుతున్న మరి భారత ప్రభుత్వం దగ్గరుంది. అలాగే అన్ని రాష్ట్ర ప్రభుత్వాల దగ్గర ఉన్నాయి. ఇప్పటికే అవన్నీ ఆ డొమైన్‌లో కనబడతా ఉన్నాయి. ఎందుకని కంట్రోల్ చేయలేకపోతున్నారన్నది ఆలోచించాల్సిన సందర్భం.